నమస్తే HS24 న్యూస్కి స్వాగతం. నేను రేఖ. ఈరోజు స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఫైనల్కి దూసుకెళ్లింది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి సెమీఫైనల్లో టీమిండియా ఘన విజయం సాధించింది. 4 వికెట్ల తేడాతో భారత జట్టు విజయాన్ని అందుకుంది. తద్వారా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్కు చేరిన తొలి జట్టుగా టీమిండియా నిలిచింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేపట్టిన 264 పరుగులకు ఆలౌట్ అయింది. స్మిత్ 73, అలెక్స్ క్యారీ 61, ట్రావిస్ హెడ్ 39 పరుగులు చేశారు. 265 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ వికెట్లను టీమిండియా త్వరగానే కోల్పోయింది. దీంతో ఇండియా జట్టు విజయం సాధిస్తుందనే అనుమానం అభిమానుల్లో మొదలైంది. ఇటువంటి సమయంలో క్రీజ్లోకి వచ్చిన విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ జట్టును విజయం వైపు నడిపించారు. సింగిల్స్ తీస్తూ ఆసీస్ జట్టుపై ఒత్తిడి పెంచారు. ఈ క్రమంలో కోహ్లీ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అర్ధ సెంచరీ దగ్గరకు వచ్చిన శ్రేయస్ అయ్యర్ 45 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. సెంచరీ సాధిస్తాడని అనుకున్న కోహ్లీ 84 పరుగుల వద్ద జంపా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. చివర్లో పాండ్యా మెరుపు ఇన్నింగ్స్తో జట్టును విజయపథం నడిపించాడు. మిగిలిన తతంగాన్ని కేఎల్ రాహుల్, జడేజా పూర్తి చేశారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కోహ్లీకి దక్కింది. బుధవారం జరిగే రెండో సెమీఫైనల్లో న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా జట్లు తలపడనున్నాయి. ఇక్కడ విజయం సాధించిన జట్టుతో టీమిండియా ఫైనల్లో తలపడనుంది. ఇవి ఇప్పటివరకు ఉన్న స్పోర్ట్స్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ HS24 న్యూస్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.